హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే 23 రకాల బ్రహ్మాండమైన టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అండి. మరీ ముఖ్యంగా ఆడవారికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా. క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు క్యాబేజీ త్వరగా పాడవకుండా ఉండాలి, మెత్తబడకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే మనం క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు బయట పెట్టేసినామంటే మెత్తగా అయిపోతుంది, కూర చేసినా అంత టేస్టీగా ఉండదు. అలాంటప్పుడు చూడండి, ఇక్కడ మొదలైతే ఉంటుంది కదా, దాని దగ్గర కొద్దిగా ఆయిల్, అదేనండి వంట నూనె వేసేసి ఇలా కొద్దిగా రుద్దేసి మనం కనుక కవర్లో కానీ లేదంటే అలానే పెట్టేసినా కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే 15 డేస్ వరకు తెచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా సరే కూర వండుకునేటప్పుడు మనము పైన ఒక 2 లేయర్లను అయితే తీసేసేయాలన్నమాట. కంపల్సరిగా 2 లేయర్లను తీసేసే కట్ చేసుకొని కూర అయితే వండుకోవాలి. అలాగే కూర చేసేటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనమైతే దీంట్లో కొద్దిగా అల్లం ముక్క వేసేసామనుకోండి, చిన్న చిన్నగా తురిమి ఇది స్మెల్ రాకుండా ఉంటుంది. చాలామంది స్మెల్ వస్తుందని క్యాబేజీ తినడమే మానేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్క టిప్లోనే 3 టిప్పులు చెప్పానండి, ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా. పచ్చడి ఒక పెద్ద జాడీలో కానీ ఒక పెద్ద డబ్బాలో కానీ పెట్టినప్పుడు మనం చిన్న చిన్న అలా తీసుకునేటప్పుడు ఎప్పుడైనా మనం స్పూన్తో తీస్తూ ఉంటాం కదా. ఆ గరిటెను స్పూన్ను కానీ వేడి పెట్టాలన్నమాట. ఎందుకంటే దాంట్లో మనకి తడి లేదు అనుకుంటాం, కానీ కొద్దిగా చెమ్మ అలా ఉంటుంది. అలాంటప్పుడు మనం పచ్చడిలో పెట్టామనుకోండి, పచ్చడి అనేది పాడవుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే వేడి పెట్టేసి ఆ గరిటె పూర్తిగా చల్లారిన తర్వాత మనం పచ్చడి ఇలా బాగా కలిపేసుకొని పచ్చడి అయితే తీసుకోవాలన్నమాట. పచ్చడి తీసేటప్పుడు ఎప్పుడైనా సరే అమావాస్య రోజు కానీ పున్నం కానీ పచ్చడి అనేది మనం ఓపెన్ చేయకూడదు అనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా పచ్చడి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, ఎప్పుడు కావలిస్తే అప్పుడు తినడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ పాలనైతే ఇలా ఒక స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం పైన పాలనైతే పోయండి. ఎందుకు గిన్నెలో పోసుకోవచ్చు కదా అనుకుంటున్నారా? చెప్తానండి. ఇలా పెన్నెం అయితే వెడల్పుగా ఉంటుంది, త్వరగా మరుగుతాయి అన్నమాట. బాగా మరిగి చిక్కగా కావాలి. అలా చిక్కగా కావాలంటే గిన్నెలు అయితే చాలా టైం పడుతుంది, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా పెన్నెం పైన అనుకోండి, త్వరగా చిక్కబడతాయి. పెన్నెం వెడల్పుగా ఉంటుంది కదా, తొందరగా పాలు అనేది ఇలా చిక్కగా కావాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల మైన పాలు కావాలి, ఒక టీ గ్లాస్ పాలు. ఇలా అయిన తర్వాత ఇవైతే తీసేసుకోండి. ఒక స్పూన్ తోటి తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేయండి. ఈ పసుపు ఇలా చిక్కగా అయిన పాలని రెండింటిని బాగా కలిపేసేయండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా బాగా కలిపేసి ఇది కనుక మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది న్యాచురల్గా మంచి గ్లో వస్తుందన్నమాట. మనము అవి ఇవి క్రీములు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ విధంగా కనుక మనం చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా రుద్దేసి ఇది బాగా ఆరేంత వరకు మనం అలానే వదిలేసేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనం వాష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. పాల వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే పసుపు వేయడం వల్ల చాలా గ్లో వస్తుంది అనమాట. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, చేతినైతే కడిగి చూపిస్తాను. 2 చేతులకైతే మీరే గమనించండి. చూడండి, ఇలా ఆరిన తర్వాత కడిగేసామంటే చూడండి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కదా. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 4th టిప్. చూడండి, మనమైతే బుక్స్ పైన రాసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ముగ్గులు వేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి ఏదైనా ఇంపార్టెంట్వి రాస్తూ ఉంటాము. చూడండి, ఈ విధంగా మనమైతే రాస్తూ ఉంటాం కదండి. మనం రాసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ముగ్గులు వేసేటప్పుడు కానీ ఏదైనా తప్పుపోయిందంటే దాన్ని తుడపాలంటే మనం మళ్ళీ రబ్బర్ కోసం వెతకాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్ ఉంటాయి కదండి, అవి ఒకటి కనుక చేతికి వేసుకున్నాం అనుకోండి, ఒకవేళ అవి మనకి రబ్బర్లు కనిపించినప్పుడు కూడా మనకి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, ఏదైనా తప్పు పైన రుద్దడానికి బాగుంటుంది. అలాగే ఇలా చేత్తో పట్టుకొని రాయడానికి కూడా చాలా గ్రిప్గా ఉంటుంది అనమాట. చూడండి, ఈజీగా అయితే దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మనకి
ఎంత ఈజీగా పోయిందో, నీట్గా కూడా పోయింది. అలాగే మనకి చేతి కూడా బాగా గ్రిప్ వస్తుంది పట్టుకోవడానికి, చేయి కూడా ఒత్తుకోకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 5th టిప్. చూడండి, మనమైతే వాటర్ తీసుకున్నప్పుడు, కూలింగ్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదండి, అవైతే క్యాప్లను అయితే పడేయద్దండి. చూడండి, ఈ క్యాప్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా, చెప్తాను. మన ఇంట్లో ఒక్కొక్కసారి అల్లం గిరుకోవడానికి చాక్ కనిపించదు, ఒక్కొక్కసారి స్పూన్లు కూడా అన్ని అంటుల్లో పడిపోయి ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి మూత కనుక ఉండిందనుకోండి, ఈ మూతను కనుక ఇలా తీసేసుకొని అల్లం గీరామంటే అల్లం అనేది వేస్ట్ కాకుండా ఓన్లీ పైన తొక్కు మాత్రమే వస్తుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత ఈజీగా మనమైతే అల్లాన్ని గిరుకోవచ్చో. ఎక్కువ కష్టపడకుండా, స్పూన్ల కోసం చాకుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, ఈ విధంగా మనం వేస్ట్గా పడేసే వాటితోటి కూడా చాలా లాభాలు అయితే ఉంటాయన్నమాట. చూడండి ఎంత ఈజీగా అయితే గీరుకోవచ్చో. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం, 6th టిప్ అండి. చూడండి, మనమైతే బెడ్ పైన కవర్ అంటే బెడ్షీట్ తీసిన తర్వాత మనం బెడ్ పైన మళ్ళీ బెడ్షీట్ వేస్తూ ఉంటాం కదండి. బెడ్షీట్ మార్చే ప్రతిసారి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నా, ఎవరు ఎక్కినా తొక్కినా అస్సలు బెడ్షీట్ అనేది పక్కకి కదలదనమాట. అది ఎలా అంటే, ఫస్ట్ అయితే ఈ విధంగా బెడ్షీట్ అయితే వేస్తారు కదండి. ఇలా వేసేసిన తర్వాత బెడ్ కిందకి దొబ్బేస్తాము. ఇలా దొబ్బేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే సైడ్లకు ఉంటుంది కదండి, ఇక్కడైతే మనం చేయి పెట్టి లోపలికి దుబ్బలేము, లోపలికి ఒత్తి పెట్టలేము. కాబట్టి మనం ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన ఇంట్లో చపాతీ కాల్చే గరిట ఉంటుంది కదండి, సలాకి అంటాం మేమైతే, దాన్ని తీసుకొని ఈ విధంగా కనుక ప్రెస్ చేసినామనుకోండి, కింది వరకు లోపలికి పోతుంది. ఇంకా పిల్లలు ఎంత ఎగిరినా కూడా అస్సలు బెడ్షీట్ అనేది కదలనే కదలదన్నమాట. చాలామంది అయితే బెడ్షీట్ వేయంగానే పక్కకంతా పోతూ ఉంటుంది పిల్లలు ఎగిరినప్పుడు. అలా కాకుండా ఇలా కనుక మనము ఈ చపాతీ కాల్చే సలాకితోటి కనుక మనం ఒత్తేసినామనుకోండి, నీట్గా ఉంటుంది, అస్సలు రాదు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఉప్పు శనగలు అయితే తెచ్చుకుంటాం కదా, ఉప్పు శనగలు కానీ లేదంటే బఠానీలు కానీ పల్లీలు కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసినాం అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మెత్తబడుతూ ఉంటాయి. మెత్తబడిన వాటిని తినాలంటే అంత టేస్ట్ అనిపించవు. అలాంటప్పుడు మనం వీటిని అలాగే క్రిస్పీగా ఉండేటట్టు పెట్టుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినా, స్టీల్ డబ్బాలో పెట్టినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, మనం మూత ఇలా డైరెక్ట్గా పెట్టేయకుండా మనం ఇలా పెట్టేసినాం అనుకోండి, మెత్తబడిపోతాయి. ఇలా పెట్టేయద్దండి. మన ఇంట్లో ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, సిల్వర్ ఫాయిల్ పేపరు, అదైతే తీసుకోండి. అది తీసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా చేసామంటే ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట, ఇంకా మెత్తబడవు. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇలా పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ మనం దాన్ని ఎన్ని రోజులకు ఓపెన్ చేసినా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు మెత్తపడవు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే దానిమ్మ పళ్ళు తెచ్చుకుంటాం కదా, దానిమ్మ పళ్ళు తెచ్చుకున్నప్పుడు మనము ఎప్పుడైనా ఒలుసుకోవాలంటే ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది, ఒక్కొక్క పన్నును ఒలవాలంటే ఒలవలేం. అందుకోసమని తెచ్చుకున్న తర్వాత అలానే పెట్టేసినా పాడైపోతాయి. అలా కాకుండా మనం తెచ్చుకున్నప్పుడు వీలున్నప్పుడు టీవీ చూస్తున్నాం, ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఈ విధంగా ఒలిసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒలిసి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ పెట్టకుండా ఇలా ఫ్రూట్స్ కనుక పెట్టేసి ఇచ్చినామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళైనా సరే టీవీ చూస్తునో లేదంటే సెల్ చూస్తునో ఇలా పెట్టించామంటే తింటారనమాట. అలాగే మనము హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఏదైనా ఉప్మా రవ్వ కానీ, ఇడ్లీ రవ్వ కానీ, బొంబాయి రవ్వ కానీ తెచ్చుకుంటాం కదా, మనం ఇలా తెచ్చుకున్నప్పుడు మనము వాడిన తర్వాత కొద్దిగా మిగిలింది అనుకోండి, ఇంకా దాన్ని ఏం డబ్బాలో పోస్తావులే, మళ్ళీ దీనికి డబ్బా కడగాలి అని అనుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ ప్యాకెట్లోనే మనం స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. మనం ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా మడచండి. చూడండి, ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే ఈ కట్ చేసిన దాన్ని తొడిగేసేయండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇది తొడిగేసామనుకోండి, ఇంకా నీట్గా మళ్ళీ మనం ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట. మనం ఓపెన్ చేసేంత వరకు కూడా రాదు, నీట్గా ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ప్రతిసారి బాక్సులు కడిగి అలా టైం వేస్ట్ కాకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం, 10th టిప్ అండి. చూడండి, మనమైతే బ్లౌజులు
కుట్టించుకుంటాం కదా. మనం ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడైనా ఊర్లకు కానీ వెళ్ళాలన్నప్పుడు మనం బ్లౌజ్ వేసుకోవాలని తీస్తే ఒక్కొక్కసారి లూజ్గా అయిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి నార్మల్గానే మనం సన్నగా అయిపోతుంటాము, లేదంటే లావుగా అయిపోతుంటాము. లావుగా అయితే కుట్లు ఇప్పదీయచ్చు, సన్నగా అయిపోయామనుకోండి కుట్లు వేయించడానికి అప్పటికప్పుడు మన దగ్గర మిషన్ ఉండదు. అలాంటప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు వేయించుకోలేము. అలానే నేను ఇలా ఒకటి ఎక్స్ట్రా కాజా కూడా చేయిస్తానమాట. అంటే ఒకవేళ లూజ్గా ఉన్న ఉక్స్ పెట్టుకోవాలని, అది కూడా లూజ్గా అయిందనుకోండి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఈ విధంగా ఒక గాజుని అయితే తీసుకోండి. గాజుని తీసుకొని ఇప్పుడైతే దీన్ని మనం జాకెట్ లోపల ఈ విధంగా పెట్టేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసి, మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా వేసేసేయండి. ఈ విధంగా వేసేసామనుకోండి ఇంకా ఇది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది. చాలామంది బ్లౌజులు కూడా ఈ విధంగా డిజైన్ చేయిస్తారు కదా, మనం అలా చేయించినట్టే ఉంటుంది. ఎవరు గాజు పెట్టారని అనుకోరు. మనకు లూజ్గా ఉన్నప్పుడు అప్పటికప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేసామనుకోండి వేసుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక డిజైన్ మాదిరి కనిపిస్తుంది, మనకు లూజ్ లేకుండా టైట్గా ఉంటుంది. లూజ్ ఉండింది అనుకోండి మనం ఎంత మంచి చీర కట్టుకున్నా కూడా బ్లౌజ్ లూజ్గా ఉంటే సరిగ్గా సెట్ కాదు. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడవారికి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 11th టిప్. చూడండి మన ఇంట్లో మనము బట్టలు ఉతికించిన తర్వాత అవి ఎంత ఉతికినా ఒక్కొక్కసారి ఆరవు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్నగా చినుకులు పడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనము ఎంత ఆరబెట్టినా ఆరనప్పుడు మనం మడత వేసి పెట్టినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట, ముక్కిన వాసన. అలాంటప్పుడు మనకి ఈజీగా వీటిని ఎలా ఆరబెట్టుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. చూడండి కర్చీపులైనా, లేదంటే సాక్స్లైనా, గ్లౌజులైనా, లేదంటే బట్టలైనా సరే, ఏవైనా సరే ఈ విధంగా అయితే పెట్టేసినామంటే నీట్గా ఉంటాయి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి ఇలా జాలిగినే ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా బోర్లింగ్ చేసేయండి. మనం 1 నిమిషం పెట్టేసినామంటే గిన్నె మొత్తం వేడిగా అయిపోతుంది. ఆ తర్వాత మనం కర్చీపులైనా, లేదంటే సాక్స్లైనా, లేదంటే గ్లౌజులైనా, లేదంటే బట్టలైనా సరే, చూడండి టీ షర్ట్లైనా ఈ విధంగా 1 నిమిషం పెట్టేస్తామంటే వేడిగా అయిపోతుంది అనమాట. మనకి బట్టలు ముక్కిన వాసన రావు, అలాగే బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి చల్లగా ఉన్నాయనుకోండి మనము పెట్టేసినామనుకోండి ఒక్కొక్కసారి బూజు కూడా వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా వేడి పెట్టేసినామనుకోండి మనకు వేసుకోవడానికి కూడా ఇప్పుడు వర్షాకాలం చలికాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా చలికాలం అయినా ఇలా కొద్దిగా వెచ్చగా ఉండేటివైతే కనుక వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి గాజు సీసాలలో మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే టూర్లకు వెళ్ళినప్పుడు కానీ అవి ఇవి తీసుకొని వెళ్తూ ఉంటాము. పచ్చళ్ళు కానీ, లేదంటే ఇలా ఏదైనా దినుసులు, అదేనండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జలుబు దగ్గు అలాంటివి వస్తే తినడానికని వాము, ఇలా కొద్దిగా చెక్క అలాంటివి తీసుకొని వెళ్తూ ఉంటాం, నోట్లో వేసి చప్పరించుకుంటూ ఉండొచ్చు అన్నట్లుగా. అలాంటప్పుడు మనము ఇలా సీసాలు కనుక ఒకటే కవర్లో పెట్టేసినాం అనుకోండి, చూడండి ఈ విధంగా ఒక కవర్లో పెట్టేసినాం అనుకోండి ఒకదానికి ఒకటి తగిలేసి ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పగిలినప్పుడు మనకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, కవర్లో పెట్టేసాం కదా, కవర్లో పెట్టేసిన తర్వాత కవర్ని అయితే ఈ విధంగా ఒకసారి ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా పెట్టేసామనుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది కవర్కి. ఈ సీసాలు అనేది ఒకదానికొకటి తగలవు కాబట్టి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. అలాగే పచ్చళ్ళైనా ఇంకా ఏవైనా సరే మనం ఇలాంటి గాజు సీసాలు తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు, ఒకదానికొకటి రాసుకొని పోతాయనే టెన్షన్ ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అగ్గిపెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదా, మ్యాచ్ బాక్సులు. ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇవి మనము స్టవ్ దగ్గర పెట్టినా ఎక్కడ పెట్టినా మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట. వర్షాకాలం కాబట్టి త్వరగా మెత్తబడిపోతాయి. అలాంటప్పుడు ఇవి మెత్తబడినా అనుకోండి మనం వెలిగించాలంటే ఎంత మనం గీసినా కూడా ఒక్కొక్కసారి వెలగవు అనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఒక చిన్న చాక్ పీస్ని అయితే తీసుకొని మనం ముగ్గులు వేసిన తర్వాత ఎలాగో మిగిలిపోయి ఉంటాయి కదండి, అలాంటివన్నీ వేస్ట్గా పడేయకుండా ఒక చాక్ పీస్ని అయితే తీసేసుకోండి. దాంట్లో ఈ అగ్గిపుల్లల బాక్స్లో కనుక ఈ చాక్ పీస్ని వేసారనుకోండి అగ్గిపుల్లలు అనేది మెత్తబడకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మన ఇంట్లో సబ్బు ముక్కలు ఇలాంటి చిన్న చిన్నవి అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి. ఇలాంటి సబ్బు ముక్కలు మిగిలినప్పుడు మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసేసేయండి. ఏం లేదండి, సింక్లో కానీ లేదంటే వాష్ బేసిన్లో కానీ వేసామనుకోండి, ఇవి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటాయి. మనం నీళ్లు వదిలిన ప్రతిసారి ఈ సోప్ అంతా కరుగుతూ ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, సింక్ అయినా అలాగే వాష్ బేసిన్ అయినా. అందుకోసం అనేసి వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే సబ్బు ముక్కలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం ఫెయిర్ అండ్ లవ్లీ వాడినప్పుడు మనం ఎలా పడితే అలా ఒత్తేస్తూ ఉంటాము. తర్వాత లాస్ట్న మిగిలిపోయింది అయిపోయింది అని పడేస్తూ ఉంటాం అనమాట, ఇంకా లేదు అని. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి, మళ్ళీ ఒక 3-4 రోజులు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఏం లేదండి, ఒక చిన్న కర్రను అయితే తీసుకోండి, చపాతీ కాల్చేది కానీ లేదంటే చిన్న గరిటె, చెక్క గరిటె ఉంటుంది కదండి, అదైతే తీసుకోండి. దాన్ని ఇలా కింది నుంచి ఈ విధంగా ప్రెస్ చేస్తూ అనండి. మొత్తం దాంట్లో ఉండేదంతా ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేసినప్పుడు మనము చూడండి అయిపోయింది అన్నదాన్ని కూడా ఇంకా 2-3 రోజులు అయ్యేటట్టుగా మనం వాడుకోవచ్చు. చూడండి ఇంకా ఎంత వచ్చేసిందో, అందుకోసమని వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ 16th టిప్. చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి, స్టోన్స్వి ఇలా ప్లెయిన్వి లేదంటే తిలకము, కుంకుమ ఇలా వాడుతూ ఉంటాం కదా. ఇలా వాడేటప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి నుదుటి పైన స్కిన్ అలర్జీ వస్తుంది, అలాగే ఒక్కొక్కసారి చిన్న చిన్న గుల్లలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనము ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లిన్ అప్లై చేసేసి తర్వాత స్టిక్కర్ అయినా కుంకుమైనా తిలకమైనా ఏదైనా సరే పెట్టేసుకోండి. ఇంకా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది, దురద పెట్టకుండా ఉంటుంది. ఎందుకంటే వ్యాజ్లిన్ పూయడం వల్ల ఆ గమ్ము అనేది మన స్కిన్కు డైరెక్ట్గా అంటుకోదు కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. చాలా మందికి అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ తాగుతాం కదండి, ఆ గ్లాస్ అన్ని వాటర్ అయితే పోసేసేయండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వామ్ అయితే వేయండి. ఎందుకు అంటారా చెప్తానండి. వాము తర్వాత వాటరు ఈ రెండింటిని వేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి. ఇవి బాగా కలిపేసి మనం దీన్ని అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. ఇలా స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేసేయండి, హై ఫ్లేమ్ కాదు మరి మీడియం ఫ్లేమ్లో కాకుండా ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి బాగా ఇలా పొంగు అంటే ఉడుకు పడుతుంది అనమాట. అప్పుడు ఇంకా పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ వాటర్ అనేది ఒక పెద్ద గ్లాస్ అంత వాటరు, ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయ్యేటంత వరకు ఉడికించండి బాగా. చూడండి కలర్ కూడా ఈ విధంగా టీ డికాషన్ ఎలా వస్తుందో ఆ కలర్ అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీన్ని అయితే ఈ విధంగా వడగట్టేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటారా, ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి జలుబు, దగ్గు, తుమ్ములు అలా వస్తూ ఉంటాయి కదా. అలా వచ్చేటప్పుడు దీన్ని కనుక తాగామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనం ఎటువంటి మందులు ట్యాబ్లెట్స్ వాడకుండా మన దగ్గును జలుబును అయితే తగ్గించుకోవచ్చు అనమాట. నైట్ పడుకునే ముందర ఒక 1/2 అవర్ ముందర ఇది కనుక తాగామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కావలిస్తే ఈ వాము కూడా నోట్లో వేసుకొని నమ్మేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పార్టీలకు కానీ వెళ్ళాలన్నప్పుడు మనం ఫేషియల్ కానీ లేదంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ కానీ చేయించుకుంటూ ఉంటాము, లేదంటే ఫౌండేషన్ క్రీమ్లు అయితే వాడుతూ ఉంటాం కదా. అది ఏది అవసరం లేకుండా మన ఫేస్ని చాలా గ్లోగా చేసుకోండి. ఒక బౌల్ అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ, తర్వాత పాండ్స్ పౌడరు, తర్వాత కొద్దిగా పసుపు పౌడర్ ఏదైనా సరే అండి, మీరు ఏది వాడితే అదైతే వేసేసుకోండి. ఈ మూడింటిని బాగా కలపండి. 3 బాగా కలిసిన తర్వాత మన ఫేస్కి అయితే అప్లై చేసేసుకున్నాం అనుకోండి, మనము ఎటువంటి ఫౌండేషన్ క్రీమ్లు వాడాల్సిన అవసరం లేకుండా ఫేస్ అనేది న్యాచురల్గా గ్లోగా వస్తుందన్నమాట. మనం ఏ ఫంక్షన్లకు పోవాలన్నా కూడా ఈ టిప్ను కనుక మనం ట్రై చేసామనుకోండి న్యాచురల్గా మనమైతే ఫేస్ని అయితే గ్లోగా తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఎలా వచ్చిందో, దీనికి బాగా గమనించండి. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, మీరే అబ్జర్వ్ చేస్తారు కదా ఎంత బాగుందో. అందుకోసం అనేసి మనం ఎటువంటి పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 19th టిప్. చూడండి మనమైతే ఎగ్స్ను ఉడకబెడుతూ ఉంటాం కదా. ఎగ్స్ను ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేది బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట.
దాంట్లో నుంచి దాంట్లో ఉండే వైట్ది ఎల్లోది అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం తినాలన్నా అస్సలు తినబుద్ధి కాదు, నీచు వాసన వస్తుంది. అలా బ్రేక్ కాకుండా మనం ఎగ్స్ని ఎలా ఉడకబెట్టామో అలానే ఉడకాలి, అస్సలు పగిలిపోకూడదు. అంటే మనం ఎగ్స్ని ఉడకబెట్టేటప్పుడే దాంట్లో కొద్దిగా ఆయిల్, వంటకు వాడే ఆయిల్ అయితే వేయండి. వేసేసి ఉడకబెట్టామనుకోండి ఎగ్స్ అనేది పగలకుండా ఉడుకుతాయి, అలాగే పొట్టు కూడా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదా, మనం పప్పు చేయాలన్నా కొద్దిగా పప్పు గట్టి పప్పు కాకుండా కొద్దిగా పలచగా చేయాలన్నప్పుడు మనము ఇలా కుక్కర్లో పెట్టేసినప్పుడు పప్పు అనేది పొంగిపోతూ ఉంటుంది అనమాట, వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అలా పొంగకుండా ఉండాలంటే ఒక స్పూన్ అయితే వేసేసేయండి. స్పూన్ వేసేసి ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసేయండి. మనం విజిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి ప్రెషర్ అయితే పోయింది. ఇప్పుడు తీసి చూపిస్తున్నా చూడండి, మూత కూడా ఎక్కడ పొంగలేదు. అలాగే పప్పు కూడా చూడండి ఇక్కడ వరకు వచ్చేసి ఆగిపోయింది. చూడండి ఇంకా వాటర్ కూడా చాలా ఉన్నాయి, అస్సలు పొంగలేదన్నమాట. పప్పు పొంగుతుంది అన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. పప్పు పొంగిపోయిన టేస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట, ఎందుకంటే కారం అంతా బయటకు వస్తుంది కాబట్టి. ఈ టిప్ని అయితే ఫాలో కండి, పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదండి, హారతి కర్పూరము ప్రతి ఒక్కరి ఇల్లులో ఉండే ఉంటుంది. ఈ కర్పూరం వల్ల చాలా ఉపయోగం అండి. మన ఇంట్లో బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, దోమలు అన్నిటిని తరిమేసేయచ్చు. చూడండి, ఫస్ట్ అయితే కర్పూరం తీసుకొని ఈ విధంగా టిష్యూ పేపర్లు అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని అయితే మనకు ఒక సేఫ్టీ పిన్ కానీ ఏదైనా టూత్ పిక్ కానీ తీసుకొని దీనికైతే హోల్స్ అయితే పెట్టేసేయాలన్నమాట. చూడండి, నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, మీకు కావాల్సితే ఎక్కువైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి చిన్న చిన్నగా హోల్స్ అయితే చేసుకోవాలన్నమాట. హోల్స్ చేసుకోవడం వల్ల దాంట్లో నుంచి స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒక 20 days అయితే అలాగే ఉంటాయి, కర్పూరం బిళ్ళలు చిన్నగా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా చేసుకున్న వాటిని మనము వర్షాకాలం కాబట్టి బట్టలు అనేది మొక్కిన వాసన వస్తూ ఉంటాయి, అలాగే బట్టల దగ్గర ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా బట్టల్లో కానీ ఇలా బట్టల పక్కన కానీ పెట్టేసేయండి. మనం డైలీ వాడే నైటీల్లో కానీ లేదంటే ఇలా మనం బెడ్షీట్లు అయితే కొన్ని ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి, సోఫా కవర్స్ అలాంటివి, దానిలో పెట్టినా, లేదు అంటే మనం కిచెన్లో మనము మగవాళ్ళ బట్టల దగ్గర కానీ లేదంటే కిచెన్లో మనం డబ్బాలు ఉంటాయి కదండి, స్టీల్ డబ్బాలు, అక్కడ పెట్టేసినా కూడా పురుగులు కానీ బల్లులు కానీ రావు, అలాగే చీమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఇల్లు తుడుస్తూ ఉంటాం కదండి ప్రతిరోజు. ఇల్లు తుడిచే వాటర్లో 2 కర్పూరం బిళ్ళలు తర్వాత కొద్దిగా షాంపూ వేసేసి ఇల్లు తుడిచామనుకోండి, ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా కనుక మనం బాగా కలిపేసేయాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇల్లు తుడిచామంటే బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే కర్పూరం బిళ్ళలు వేసాం కాబట్టి ఆ స్మెల్ అనేది పురుగులకు కానీ చీమలకు కానీ బల్లులకు కానీ బొద్దింకలకు కానీ పడదన్నమాట. ఇంకా ఇంట్లోకి రావు, అసలు ఇంట్లో ఉన్నా కూడా పారిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఇల్లు మొత్తం మాప్ పెడుతున్నాం కదా, అందుకోసం అనేసి. అలాగే పాజిటివ్గా ఉంటుంది, ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మనకి ఇల్లంతా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి. చూడండి, మన ఇంట్లో ఇలాంటి ఇనుప పెన్నాలు అయితే ఉంటాయి కదండి, ఉక్కు పెన్నం అంటారు కదా, అదే అన్నమాట. ఇది మనము నాన్ స్టిక్ రాకముందు ఇలాంటి వాటిపైనే దోశలు అయితే వేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే నాన్ స్టిక్ వచ్చేసాక వీటినన్నింటిని పక్కన పెట్టేశారనమాట. కానీ వీటిపైన వచ్చేటంత టేస్టీ ఇంకా ఏ పెన్నం పైన రాదు. ఇలాంటి పెన్నాన్ని మనమైతే ఇంకా పాతదనేసి ఇదైతే ఒక 10 years అయిందండి పక్కకు పెట్టేసి, ఇప్పుడైతే నేను యూజ్ చేయాలనేసి దీన్ని అయితే క్లీనింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి. స్టవ్ పైన పెన్నం పెట్టేసేయండి. పెన్నం పైన షాంపూని అయితే వేయండి. షాంపూని వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేయండి. వేసేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా పిండేసి ఈ విధంగా మొత్తం కొద్దిగా వాటర్ వేసేసి సలాకితోటి ఈ విధంగా మొత్తం అనేసేయండి, పెన్నం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా. ఈ విధంగా అన్నామనుకోండి మొత్తం పెన్నం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇలా అన్న తర్వాత చూడండి, ఇలా అవుతుందన్నమాట. దీనికి ఉండే తుప్పు మొత్తం పోతుంది. మనము ఎందుకంటే చాలా రోజులైంది కదా వాడక, దుమ్ము మురికి పట్టేసి జిడ్డు జిడ్డుగా అయిపోయి తుప్పు పట్టిపోయింది అనమాట. ఈ విధంగా మనమైతే నీట్గా చేసుకోవచ్చు. తర్వాత ఈ నిమ్మకాయ ఉప్పు వేసేసినాం కదా, దాన్ని కూడా ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా రుద్దేసేయాలన్నమాట మొత్తం.
ఇంకా ఎక్కడెక్కడ జిడ్డు మురికి దుమ్ము అలా పేరుకుపోయిందో మొత్తం వచ్చేసింది. అలాగే తుప్పు పట్టిపోయింది కదా, ఆ తుప్పు మరకలు కూడా చూడండి ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నల్లగా వచ్చేస్తుందో, రుద్దుతూ ఉంటే నల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇలా బాగా రుద్దిన తర్వాత ఇంకైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీనైతే ఒకసారి స్క్రబ్బర్తో, స్టీల్ స్క్రబ్బర్ కాకుండా ఇలా మెత్తది ఉంటుంది కదండి, దాంతో కనుక ఈ విధంగా రుద్దేసి కడిగేసినామనుకోండి నీట్గా ఉంటుంది. చూడండి మళ్ళీ ఈ పెన్నాన్ని అయితే కొత్త దానిలా తయారు చేశాను అనమాట. ఇంకా మళ్ళీ దీన్ని వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఉండే తడిని మొత్తం తూర్చేద్దాము. లేదంటే తూర్చకుండా అలానే పెట్టేసినా ఆరిపోతుంది. కానీ తూర్చేసినామంటే దీంట్లో ఇంకా ఏదైనా తుప్పు పట్టినది, చిల్లుం పట్టినది ఉండింది అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత మురికి వచ్చేసిందో. ఇంకా ఇప్పుడు ఇలా నీట్గా తూర్చిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్, వంటకు వాడే ఆయిల్ వేసేసేయండి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసేయండి. ఈ రెండింటిని వేసేసి ఇప్పుడైతే బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇది ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. ఈ ఆయిల్ పసుపు అంతా పెన్నానికి పట్టేటట్టుగా ఈ విధంగా పట్టించినామనుకోండి, ఇంకా ఇలానే పెట్టేసి రాత్రంతా వదిలేసేయాలన్నమాట. మనం పొద్దున దీన్ని బాగా కడిగేసి దోశలు వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎంత లెగన్ పెన్నెమైనా, ఎంత జిడ్డు మురికి పట్టిన పెన్నెమైనా నీట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఒక్కసారి సోప్తో కడిగేసి ఉదయం ఇంకా దోశలు వేసుకోవచ్చు అనమాట. చూడండి పక్కన పెట్టేసిన పెన్నాన్ని ఉంటే తీసేసి ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. దీనిపైన చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.